హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఫ్యామిలీ మొత్తం శ్రీ కదిరి లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్తున్నాము. మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ కలవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా ఫ్యామిలీ మెంబర్స్తో బయటికి వెళ్ళడం చాలా హ్యాపీగా ఉంటుంది కదా అందరికీ. మేమైతే చాలా సంతోషంతో ఎలా ఎంజాయ్ చేశామో మీరు కూడా చూడండి. బస్సులో డ్యాన్స్ ప్రోగ్రామ్స్, పిల్లలైతే విపరీతంగా డ్యాన్స్ చేసి ఎంత ఎంజాయ్ చేశారో మీరు కూడా చూడండి ఒకసారి. మా వాళ్ళైతే అసలు ఎంజాయ్మెంట్ అంటే మాకు అలా చూపించేశారు. మీరు కూడా ఒకసారి చూడండి మా ఎంజాయ్మెంట్ ఎలా ఉందో. మా పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేశారన్నమాట. మా అన్న మా వదిన అయితే ఫుల్ హ్యాపీ. ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ మేమంతా కదిరి లక్ష్మీనరసింహస్వామి గుడికి వెళ్తున్నామని చాలా సంతోషంగా ఉన్నారు. మా బుడ్డోడు మా బుజ్జిది చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు. నా కూతురు నా కోడలు. నా వరకు అయితే బస్సులో ఉన్న పిల్లలందరినీ ఆడిస్తూ వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేస్తూ వాళ్ళ చేత డ్యాన్స్ చేపిస్తూ వాళ్ళని చాలా హ్యాపీగా ఉంచడం వరకు నేను తీసుకున్నాను. బస్సులో ఎవరికైనా వామిటింగ్స్ వచ్చినా మీరేం ఇబ్బంది పడద్దండి, వామిటింగ్ చేసుకోండి, మీరే క్లీన్ చేసుకోండి అని చెప్పేసి వచ్చేసాను. నా కూతురు చూడండి ఎలా డ్యాన్స్ చేస్తుందో. వాడు మా కొడుకు, వాందే ఫంక్షన్ అంతా. వాడిని ఎలా ఆడిస్తుందో చూడండి నా కూతురు. పక్కన నా భార్య. మా మామ అయితే ఫుల్ ఎంజాయ్. మా అక్కతో డ్యాన్స్ ఎలా చేస్తున్నాడు చూడండి. మొత్తం బస్సులో వాళ్ళంతా నవ్వి పెట్టేశాము ఆ డ్యాన్స్ చూసి. ఇంకా మా అల్లుడు మా పిల్లలంతా డ్యాన్స్కి రెడీగా ప్రిపేర్ అవుతున్నారు చూడండి. ఇంకా కొద్దిసేపులో డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మీరు కూడా చూసి ఆనందించండి. వీడు మా చిన్నోడు, చాలా అల్లుడు. డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది చూడండి. ఏరా అల్లుడు ఈ డ్యాన్స్ ఎరగదీసేసాడు. వీడైతే డ్యాన్స్ మామూలుగా వేయలేదు, సూపర్. బస్సులో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు వీడిని డ్యాన్స్ చూసి. డ్యాన్స్ అయితే ఒక లెవెల్లో వేసేసాడు వీడు. ఈ బుడ్డోడు చూడండి డ్యాన్స్ చూసి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు, సూపర్. ఇంకా నా కూతురు విషయానికి వస్తే చెప్పే అవసరమే లేదు. ఇంకా డ్యాన్స్ అయితే అల్లాడి చేసింది నా కూతురు. సూపర్ రా బంగారు, నీ డ్యాన్సు అద్భుతం, మహా అద్భుతం. చూడండి ఎలా చేసిందో నా కూతురు. వావ్ కదా. డ్యాన్స్ పాటలు పెట్టకూడదని చెప్పేసి నేను పెట్టలేదు. మొత్తానికి కదిరికి చేరుకున్నాము. మేము కదిరికి చేరుకోవడానికి రాత్రి పట్టింది. రూముల కోసం మేము బయట వెయిట్ చేస్తున్నాము. మా వాళ్ళు రూములు ఆల్రెడీ బుక్ చేశారన్నమాట. కానీ బీగాల కోసం మా తమ్ముడు బీగాల కోసం వెళ్ళాడు. మేమంతా బయటే కూర్చున్నాము చూడండి. మొత్తం అంతా అలసిపోయారు ప్రయాణం చేసి. రూములు ఎప్పుడెప్పుడు వస్తాయా, ఎప్పుడెప్పుడు రెస్ట్ తీసుకుందామా అని మా వాళ్ళంతా వెయిటింగ్లో ఉన్నారు చూడండి. అలా పిల్లలైతే బయటంతా వరండాలో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అలా కొంతసేపు బయటే ఉండడం జరిగింది. నా కోడలి పిల్ల చూడండి నాతో ఎలా ఆడుకుంటుంది. రూము బీగలు రావడంతో అంతా రూములో రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. మా అన్న క్యాటరింగ్ చెప్పడం వల్ల క్యాటరింగ్ వాళ్ళు భోజనం తేవడం జరిగింది. అందరూ భోజనానికి రండి, భోజనం చేస్తామని చెప్పేసి వాళ్ళకి రూమ్లో ఉన్న ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి ఒకేసాట కూర్చొని భోజనం చేయడం జరిగింది. మా పిల్లలంతా ఒకేసాట కూర్చొని భోజనం చేస్తున్నారు. వీడు మా అన్న కొడుకు, అంటే మా నాన్న ఫ్రెండు ఒకేసారి కూర్చొని భోజనం చేస్తున్నారు చూడండి. మా అన్న నా తమ్ముడు భోజనం వడ్డిస్తున్నారు. నైట్ భోజనం వచ్చేసి పలావు, చక్కెర పొంగలి, పెరుగన్నం మా అన్నగారు క్యాటరింగ్ ఇవ్వడం జరిగింది. అందరూ హ్యాపీగా భోజనం చేసేసారు. లాస్ట్కి నేను మా అన్న ఇద్దరం కలుసుకొని భోజనం చేస్తున్నాము.